ఎక్కువ మందికి ఏదైతే మంచి జరుగుతుందో అది ఆ కాన్షియస్నెస్ మన బ్రెయిన్లోకి రావటమే ధర్మం. మీరందరూ దాన్ని చాలా బాగా అర్థం చేసుకుంటున్నారు. చాలా బాగుంది, చాలా బాగుంది, నైస్. ఇదే కావాల్సింది కూడా. సరే, ఇంతకుముందు చెప్పారు కదా, కొన్ని రూల్స్ పెట్టి, కొన్ని రెగ్యులేషన్స్ పెట్టి దీంట్లోనే బ్రతకాలి. దీన్ని కాకుండా ఎవడన్నా బ్రతుకుతానంటే వాడిని ఏదో చేసేయాలి. అలా ఎప్పుడు కూడా మన సనాతన ధర్మం చెప్పలేదు. సరే, ఇంతకుముందు చెప్పారు ఏంటి, యుద్ధం చేయడం కూడా ధర్మమే. ఎప్పుడు ఎప్పుడు కావలసినప్పుడు. ఎవరికి కావాల్సినప్పుడు? ఇప్పుడు కృష్ణుడు, అర్జునుడు, ఈ పాండవులకి కౌరవులకి యుద్ధం జరిగింది కదా, చాలా పెద్ద యుద్ధం, 18 రోజుల యుద్ధం జరిగింది. దానిలో పాండవుల వైపు కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడి సైన్యం మొత్తం కూడా కౌరవుల వైపే ఉన్నది. అయినా కూడా పాండవులు మా కృష్ణుడు ఉంటే చాలు అనుకున్నారు. ఎందుకు అనుకున్నారు? కృష్ణుడు యుద్ధం చేయట్లేదు, అయినా కూడా ఎందుకు? ధర్మ మార్గాన్ని చూపిస్తాడు కాబట్టి. చాలా అద్భుతమైన సమాధానం చెప్పేవతలే. ధర్మ మార్గాన్ని చూపిస్తాడు. సో అటో ఇటో తీసుకొచ్చిండు, యుద్ధానికి వచ్చిర్రు. వచ్చిన తర్వాత అర్జునునికి అక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది, అరే ఇక్కడ అందరూ మా వాళ్ళే ఉన్నారు కదా, ముందు అంతమంది ఉన్నారు కానీ అంతమంది మా వాళ్ళే.